హై టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను ఒక 5 మంత్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను. వెస్ట్ బెంగాల్ నుంచి మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనకు పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చిందని ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో మనకు ఎంటీఎస్ పోస్టులు, ఇంకా క్లర్క్ అంటే ఎల్డీసీ, ఇంకా చాలా రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అయితే ఆ నోటిఫికేషన్కి మీకు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఆ వీడియోలో మీకు క్లారిటీ అయిపోయాయి. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు షార్ట్ లిస్ట్ చేసి అడ్మిట్ కార్డు పంపిస్తారు. అడ్మిట్ కార్డు ఇచ్చిందంటే మీకు 50% మీకు జాబ్ వచ్చినట్టే. రిమైనింగ్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఎగ్జామ్లో హై స్కోర్ చేస్తే జాబ్ వస్తుందని. యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు నేను చెప్పిన విధంగానే చాలామందికి అడ్మిట్ కార్డ్స్ అయితే వచ్చాయి. నాకు దాదాపు ఒక 40 మెంబర్స్ వరకు నాకు అంటే అడ్మిట్ కార్డు వచ్చాయని చాలామంది మెసేజ్ చేశారు. అండ్ ప్రతి వీడియో కింద కూడా కామెంట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఎవరైనా అడ్మిట్ కార్డు ఇచ్చిన వాళ్ళందరూ కింద కామెంట్ చేయండి మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది. ఇప్పుడు వీడియోలో వచ్చేసి ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అదేవిధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ప్రతిదీ ఈ వీడియోలో చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి బ్రదర్. ఇక టాపిక్ వెళ్ళిపోయినట్టయితే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఇది వచ్చేసి మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ మనకు మే 17వ తేదీ నుంచి మే 23వ తేదీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ రావడం జరిగింది. 2025లో మనకు ఫస్ట్ నోటిఫికేషన్ మాట ఇది మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో రావడం. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టు ఈ నోటిఫికేషన్ మనకి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే కనుక ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ మనకు అర్జున్ సింగ్ మనకు వెస్ట్ బెంగాల్ నుంచి రావడం జరిగింది. ఎల్డీసీ హిందీ టైపిస్టు, కుక్కు, స్టోర్ కీపరు, కార్పెంటరు, పెయింటరు, ఎంటీఎస్, మెస్ స్టాఫ్, హౌస్ కీపింగు, ఇట్లా మనకు చాలా రకాల ఉన్నటువంటి పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. చాలామంది అయితే అప్లై అయితే చేయడం అయితే జరిగింది. అండ్ వీటికే ప్రజెంట్ అయితే అడ్మిట్ కార్డు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ కానటువంటి అడ్మిట్ కార్డు అనమాట. ఇది ఈ విధంగా మీకు అడ్మిట్ కార్డు అయితే ఉంటుంది. బై పోస్ట్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ కూడా మీ పోస్ట్ పైన అడగండి, మీకు ఏమైనా అడ్మిట్ కార్డు వచ్చిందా, ఏమైనా పోస్ట్ వచ్చిందని. ఒకవేళ రాకపోతే మీరు షార్ట్ లిస్ట్ అవ్వలేదని అర్థము. ఒకవేళ మీకు అడ్మిట్ కార్డు వచ్చిందంటే కానీ మీరు షార్ట్ లిస్ట్ అయ్యారని అర్థము. అండ్ మీరు ఏ ట్రేడ్కి అప్లై చేసుకున్నారు ఏంటంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎంటీఎస్కి, ఎల్డీసీకి చాలామంది అయితే అప్లై చేయడం అయితే జరిగింది. చూసుకుంటే మీకు అడ్మిట్ కార్డులో మీకు క్లియర్ కట్కి వాళ్ళే మెన్షన్ చేసి ఉంటారు. ఇలాగా మీరు ఏ ట్రేడ్కి అప్లై చేశారు. మన సబ్స్క్రైబర్ ఎంటీఎస్కి అప్లై చేశాడు. డేట్ వచ్చేసి ఎగ్జామ్ డేటు November 23rd ఉంది. రిపోర్టింగ్ చేయాల్సిన టైము మార్నింగ్ 7:30కి, ఎగ్జామ్ టైమింగ్ మార్నింగ్ 8:30 నుండి 9:45 వరకు టైం అయితే ఉందన్నమాట. అండ్ మీరు ఎగ్జామ్ టైమింగ్ అంటే వెన్యూ చూసుకుంటే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అర్జున్ సింగ్ పన్నాగర్ వెస్ట్ బెంగాల్. ఈ వెస్ట్ బెంగాల్ మీకు ఎగ్జామ్ అయితే ఉంది. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే ఇదే మొత్తం కూడా మీరు గూగుల్ మ్యాప్లో మీరు సర్చ్ చేసినట్టే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ వస్తుంది. వాళ్ళు చెప్పినటువంటి డేట్కి వాళ్ళు చెప్పినటువంటి టైమింగ్ కంటే ముందే మీరు రిపోర్టింగ్ అయితే చేయండి ఎగ్జాక్ట్గా. ఇక నెక్స్ట్ మనకు ఓఎంఆర్ బేస్డ్ ద్వారా మనకు క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకుని వెళ్ళాలంటే మెయిన్గా అడ్మిట్ కార్డు మీకు బై పోస్ట్లో వచ్చినది. అదేవిధంగా మనకు ఆధార్ కార్డు అంటే ఒక ఐడి ప్రూఫ్ తీసుకుని వెళ్ళాలి కాబట్టి ఆధార్ కార్డు అయితే తీసుకుని వెళ్ళండి. తర్వాత మనకు ఒక బ్లూ పెన్ కానీ ఒక బ్లాక్ పెన్ కానీ తీసుకుని వెళ్ళండి. ఇంకోటి వచ్చేసి మీరు వెళ్ళేటప్పుడు మీ ఒరిజినల్ మార్క్స్ మెమోస్ అన్నీ కూడా మీరు అంటే అప్లై చేసేటప్పుడు ఏవైతే మీరు మెన్షన్ చేశారో అప్లై చేసేటప్పుడు అవన్నీ కూడా ఒరిజినల్ అయితే తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే మనకు ముందుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి తర్వాత మళ్ళీ ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళ అడ్మిట్ కార్డు వచ్చింది కదా వాళ్ళకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఎల్డీసీకి కానీ ఎవరైతే హిందీ టైపిస్ట్కి అప్లై చేసుకున్నారో కదా వాళ్ళకు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఎల్డీసీ హిందీ టైపిస్ట్ ఈ పోస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళకు జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి, నెంబర్ ల్యాబ్ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి మీకు క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైతే ఎంటీఎస్ కానీ, హౌస్ కీపింగ్ స్టాఫ్ కానీ, అండ్ మెస్ స్టాఫ్ కానీ ఎవరైతే అప్లై చేసుకుంటారో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి, జనరల్ ఇంగ్లీష్ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి మీకు క్వశ్చన్ అయితే రావడం జరుగుతూ ఉంది. ఇక అదేవిధంగా మిగతా పోస్ట్కి అప్లై చేసుకుంటారు కదా వాళ్ళకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్ అండ్ ట్రేడ్ రిలేటెడ్ ఆ పోస్టుల నుంచి మీకు క్వశ్చన్ అయితే రావడం జరుగుతూ ఉంది. వాళ్ళే మెన్షన్ చేయడం అయితే జరిగింది. వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఇక్కడ చూసుకుంటే మనకు 100% వెయిటేజ్ అని మనకు రిటన్ టెస్ట్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. అండ్ స్కిల్ టెస్ట్ కానీ, ప్రాక్టికల్ టెస్ట్ కానీ, ఫిజికల్ టెస్ట్ కానీ ఇది ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే. అండ్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా తీసుకుని వెళ్ళాలి. అంటే మీరు అప్లై చేసిన ట్రేడ్ ఏది, మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ పంపించారో అన్నీ కూడా అంటే 10th మెమో, ఆధార్ కార్డు, అదేవిధంగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సర్టిఫికేట్ జిరాక్స్ అన్నీ కూడా ఒరిజినల్ కూడా తీసుకుని వెళ్ళాలి. అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ఎగ్జామ్లో వచ్చేసి మనకు ఎలాంటి నెగిటివ్ మార్క్ అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక ఫైనల్గా వచ్చేసి బ్రదర్ మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఎవరికైతే షార్ట్ లిస్ట్ అయ్యి అడ్మిట్ కార్డు వచ్చిందో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ అడ్మిట్ కార్డు వచ్చింది కదా అని వెళ్ళి ట్రై చేద్దామంటే కన్నా వెళ్ళొద్దండి. ఎగ్జామ్లో హై స్కోర్ చేయగలను
ఎక్కువ స్కోర్ చేయగలను, నేను ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాను అనుకున్న వాళ్ళు మాత్రమే దీనికైతే వెళ్ళండి ఎగ్జామ్ రాయడానికి. అండ్ చాలామందికి అమ్మాయిలకు కూడా వచ్చిందనమాట. అండ్ అబ్బాయిలకు కూడా వచ్చింది. నాకే చాలామంది దాదాపు ఒక 45 ఎక్కువనే మెంబర్స్ నాకు మెసేజ్ చేశారు అడ్మిట్ కార్డ్ వచ్చిందని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా ఆలోచించుకొని వెళ్ళండి. వెస్ట్ బెంగాల్ కాబట్టి చాలా లాంగ్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు ఎగ్జామ్ హై స్కోర్ చేయగలను అనుకున్న వాళ్ళు మాత్రమే ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వండి. ఇక ఫైనల్గా వచ్చేసి ఎగ్జామ్ అటెండ్ అయ్యే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.